నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశ ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను దిశానిర్దేశనం చేస్తూ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజల కలలను నెరవేర్చే ప్రధాని మోడీ మాట ప్రణబ్ ముఖర్జీ నోటా స్ఫూర్తి మంత్రమైంది. గంగానది ప్రక్షాళన మొదలు పేదరిక నిర్మూలన వరకు ప్రభుత్వం దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. 2020 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు, 24 గంటల విద్యుత్ అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. మోడీ లాంటి నాయకుడి సారథ్యంలో భారత్ అభివృద్ధి సాధించగలదన్న ఆత్మవిశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. ఆద్యంతం విశేషంగా ఆకట్టుకున్న రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు: డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా జాతీయ అధ్యక్షులు; సి కుటుంబరావు గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు; సి నరసింహారావు గారు, రాజకీయ విశ్లేషకులు; వివికే ప్రసాద్ గారు, ఆర్థిక విశ్లేషకులు మరియు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి. జేపీ గారు, నిన్నటి రాష్ట్రపతి ప్రసంగాన్ని మనం పరిశీలిస్తే మీరు తరచూ ప్రస్తావించే సుపరిపాలన, వికేంద్రీకరణ లాంటి కొన్ని పదాలు కూడా గమనించవచ్చు. మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, కనిష్ట ప్రభుత్వము, గరిష్ట పాలన అనే విషయానికి ఎక్కువ ప్రస్తావన జరిగింది. అదేవిధంగా కాలం చెల్లిన చట్టాలని సరళీకరించాలని, తొలగించాలని కూడా దాంట్లో పేర్కోవటం జరిగింది. దీనిపై మీ విశ్లేషణ ఏమిటి? ముందు ఈ ప్రసంగం గురించి ఆలోచించబోతే అసలు ఈ నేపథ్యం గురించి కొత్త ఆలోచించాలి. 10 ఏళ్ల విలువైన కాలాన్ని ఈ దేశం నష్టపోయింది. 1971 తర్వాత మరే ప్రభుత్వానికి ఇవ్వనంత ఆదరణని 2004 ఎన్నికల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చూపెట్టారు. ఒకే ప్రభుత్వాన్ని మళ్ళీ రెండోసారి ఎన్నుకోవటం అనేది 71 తర్వాత జరిగింది, 2009లోనే. మధ్యలో 84లో జరిగినా కూడా అది ఒక అసాధారణ సందర్భంలో, ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన సందర్భంలో, అది మామూలు ఎన్నికగా పరిగణించకూడదు. దాన్ని వీళ్ళ గొప్ప అనుకుని వీళ్ళ పిచ్చి ఆలోచనల్ని అణుచుకోకుండా, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, యువత ఆశిస్తున్నది, ప్రపంచం ఏ దారిన పోతున్నది, భారతదేశ భవిష్యత్తు ఎలాంటిది అన్న అవగాహన లేకుండా చాలా గందరగోళం చేశారు. సమాజం మొత్తాన్ని ముక్కలు చేశారు. ఒక తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మౌలికమైనటువంటి బాధ్యతలను పూర్తిగా విస్మరించారు. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. అవినీతిని పెంచిపారేశారు. అనూహ్యంగా ఈవేళ ఎవ్వరు, బహుశా నరేంద్ర మోదీ గారు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇస్తారని ఊహించుంటారు. ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కారణం ఏంటంటే, యువత, మధ్యతరగతి, పట్టణవాసులు, రైతులు వీరందరూ కూడా మేము బెచ్చగాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలి, మంచి ఆర్థిక వ్యవస్థ కావాలి, మాకు అవకాశాలు కావాలి, మీరు ఇచ్చే బెచ్చం కాదు మాకు కావాల్సింది, మాకు ఎదిగే అవకాశాలు కావాలి, ఉపాధి కావాలి, అందుకు కావాల్సిన ఆర్థిక వ్యవస్థ కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, ఈ అవినీతి పోవాలి, మంచి పాలన, ప్రభుత్వ సేవలు అందాలి. ఇది ప్రజల చెల్లి తీర్పు. మనం ఈ ప్రసంగాన్ని విశ్లేషించాల్సింది ఈ తీర్పుని అర్థం చేసుకుని వాళ్ళు మనకు స్పష్టత ఇచ్చారు లేదని చెప్పినది. మొత్తం మీద చూస్తే ఈ తీర్పు ఎందుకు ఇచ్చారన్నది అర్థమైనట్టు కనిపిస్తున్నది. దీనిలో ఆధునిక భావాలతో, అంటే ప్రభుత్వ వ్యవస్థ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ చేయాల్సిన పనుల్లో ఎక్కడ మనం స్పష్టంగా ప్రాధాన్యాలని మనం ప్రజల ముందు పెట్టాలి, ఎక్కడ మనం పథకాలను చేపట్టాలి, ఎక్కడ వనరుల్ని కేటాయించాలి, ఎక్కడ ఎలాంటి పాలనా పద్ధతుల్ని చేపట్టాలి, ఆ విషయం గురించి కొంత అవగాహన స్పష్టంగా దీనిలో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 10 రోజులు అయింది. వెంటనే మనం అద్భుతంగా అన్నీ వచ్చేస్తాయని చెప్పి ఊహించకూడదు, ఆశించకూడదు. ఆ మేరకు దీన్ని అభినందించాలి. అంటే ఒక రోడ్ మ్యాప్గా ప్రభుత్వ అధికారులకు కానీ, లేకపోతే ప్రభుత్వ శాఖలకు కానీ, రేపొద్దున ఏ రంగంలో మనం దృష్టి పెట్టాలి, ఏ పనులు చేయాలని చెప్పడానికి రోడ్ మ్యాప్ ఇచ్చారు. కానీ అసలు దేశం దిశని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది ఇవాళ. అసలు ప్రభుత్వం మౌలికంగా లక్ష్యం ఏమిటి, ఎక్కడ మనం విఫలమైనామో ఆ వైఫల్యాన్ని అరికట్టడం ఎట్లా చేయాలని చెప్పి ఒక దిశ చూపెట్టాలి. దానికి బోల్డంత లోతైన తాత్విక చింతన కావాలి. అక్కడ బహుశా కొంత పేలవంగా ఉంది. కాబట్టి వచ్చే 5 ఏళ్లకి దిశానిర్దేశం చేయడంలో కొంతమేరకు విజయం సాధించింది. దీని మీద మరింత లోతైనటువంటి అవగాహన ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో కనుక ఉన్నట్టయితే, వాళ్ళు కనుక ఈ ప్రభుత్వం అసలు 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత భారత రాజకీయ వ్యవస్థ ఏమి సాధించాలి దేశం కోసం, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, పాలనా రంగంలో అని చెప్పని ఒక స్పష్టత ఉన్నట్టయితే అది మరింత ఉపకరిస్తుంది. కానీ మంచి ప్రారంభం. సుపరిపాలన పరంగా ఈ స్పీచ్లో పేర్కొన్న అంశాలు ఆ దిశగా ప్రభుత్వాలను నడిపిస్తాయని మనం భావించవచ్చు. నేను ఆశావాదిని. ఈ తీర్పు మౌలికమైన మార్పు కోసం ప్రజలు ఇచ్చారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, అంతకుమించి నరేంద్ర మోదీ, ఇది ప్రధానంగా నరేంద్ర మోదీ ఆయన వాదానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన ఓటు. బహుశా ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఒక మనిషికి నిజాయితీ, సంకల్పం, చిత్తశుద్ధి, తర్వాత డైనామిజం
గట్టిగా వేగంగా పనిచేసేటువంటి రుజువైనటువంటి శక్తి సామర్థ్యాలు, ఇక రాజకీయంగా ప్రజల్లో ఆదరణ, ఇవన్నీ కలిపితేనే నాయకత్వం వస్తుంది. ఏ ఒక్కటి ఉన్నా, ఏ రెండు ఉన్నా, ఏ మూడు ఉన్నా చాలా. ఇవన్నీ చూస్తే బహుశా దేశంలో ఆయన ఒక్కడే వాడు పనికొచ్చేవాడు. అంతే సంకల్పం, అంతే ఆలోచన, అంతే సామర్థ్యం ఉన్నా కూడా ఇంకొక మనిషి, ఎందుకంటే రాజకీయంగా ఆ మద్దతు లేదు కాబట్టి పనికిరాడు. అంచేత ఆ మౌలికమైన మార్పుకి దారి తీయాలి. నేను కోరేది నిన్నటి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తే అది చాలదు, ఇంక్రిమెంటలిజం చాలదు. ఒక రాడికల్ చేంజ్, మౌలికమైన మార్పును తీసుకురాకపోతే ఇప్పటికే ఈ దేశంలో 67 ఏళ్ల కాలాన్ని మనం కోల్పోయాం. గత 10 ఏళ్ళు చాలా విలువైన కాలాన్ని చాలా కీలకమైన సమయంలో కోల్పోయాం. ప్రపంచమంతా చాలా శరవేగంతో పరిగెడుతున్నది. మనకు ఈవేళ ఏడాదికి 1 కోటి ఉద్యోగాలను సృష్టించాలి అంటే ఆ మాట దీనిలో స్పష్టంగా వస్తే నేను సంతోషించేవాడిని. ఏడాదికి 1 కోటి ఉద్యోగాలను మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సృష్టించాలి, దానికోసం సర్వశక్తుల్ని కేంద్రీకరించాలని చెప్పిన ఒక స్పష్టమైనటువంటి, ఒక బలమైనటువంటి సంకల్పం వస్తే నేను సంతోషించేవాడిని. అంత బలంగా కనిపించలే, ఇక్కడ ఇంక్రిమెంటలిజం కనిపించింది. కుటుంబరావు గారు, జయప్రకాష్ గారు మాట్లాడుతూ 1 కోటి ఉద్యోగాల కల్పన కీలకం అన్నారు. అటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రపతి గారి ప్రసంగంలో మౌలిక వనరుల ఏర్పాటు గురించి కీలకంగా ప్రస్తావించారు. వజ్ర చతుర్ముఖి కానివ్వండి, సాగర్మాల కానివ్వండి, లేదా వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో రైతుల నుంచి వినియోగదారుడికి చేర్చేందుకు స్పెషల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశ ప్రగతికి ఏ విధమైనటువంటి సోపానాలు ఏర్పడే అవకాశం ఉంది? ఓవరాల్గా ఒక అడ్రస్లో కొంచెం పేలం ఎక్కడ కనిపించిందంటే, మేనిఫెస్టోని రిపీట్ చేశారా? బై అండ్ లార్జ్ బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో అయ్యే వచ్చింది. బై అండ్ లార్జ్ సబ్కే సాత్ సబ్కా సర్కార్ అన్నట్టు కానీ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మీరు కొన్ని చాలా వరకు వర్డ్స్ కూడా అనమాట చూస్తే ఆ విధంగా రావడంతో మేనిఫెస్టో రెపిటేషన్ అయిందా అని చెప్పేసాను. అయితే క్లియర్లీ బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా 5 పాయింట్ ఎజెండా లాగా ముందు కనిపిస్తుంది. గవర్నెన్స్కి పెద్దపీట వేస్తున్నారు. దానికి రిఫ్లెక్షన్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఎస్ఐటీని అపాయింట్ చేయటం కానీ, ఆ ఇష్యూస్ అన్నీ కూడా చూస్తే అదే ఇందులో కూడా రిఫ్లెక్షన్ రావటం అనమాట. గవర్నెన్స్కి పెద్దపీట, గ్రోత్ అనేది ఏదైతే కనుక గత కొద్ది సంవత్సరాల నుంచి చాలా పేలం అయిపోయి అన్ఎంప్లాయ్మెంట్కి కూడా ఏదైతే జాబ్లెస్ గ్రోత్ అంటూ వచ్చిందో అనమాట, దాన్ని అడ్రస్ చేయడానికి తీసుకున్న ఇష్యూస్ కానీ, ఆ తర్వాత ఇన్ఫ్లేషను ఏదైతే గత కొద్ది సంవత్సరాల నుంచి ధరలు కంటిన్యూస్గా హయ్యర్ లెవెల్లో ఉంటుంది, దానికి అనుగుణంగానే ఆర్థిక అంశాల్లోనమాట ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటాం, ఇవన్నీతోటి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని అడ్రస్ చేద్దామని. అండ్ మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని అడ్రస్ చేయడానికి, అగ్రికల్చరల్ రివైవల్కి, ఈ 5 పాయింట్ ఎజెండా కిందే నిన్న స్పీచ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం బేసికల్లీ ఈ రోడ్ మ్యాప్లోనమాట ఈ 5 ఇష్యూస్ని మేజర్గా అడ్రస్ చేస్తుందని చెప్పేసి అని మనం అనుకోవాలి. ఈ 5 ఇష్యూస్ని మేజర్గా అడ్రస్ చేయడంలో మీరు అన్నట్టు అనమాట, ఏదైతే డైమండ్ ఇదన్నారో ప్రాజెక్ట్ అన్నారో, ఇన్ఫ్రాకి రివైవల్ ఆర్ ఈవెన్ సాగర్ చైన్ అనమాట, పోర్ట్స్ అన్నిటినీ సాగరమాల ఏదైతే అన్నారో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దోస్ ఇనిషియేటివ్స్ అనమాట. ఇవన్నీ ఓవర్ నైట్ కిక్ ఆఫ్ అయ్యే ఇనిషియేటివ్స్ కాదు. మీరు ఇందులో ఇంకోటి కూడా చెప్పారు, వనరులను అడ్రస్ చేస్తే ఎక్కువగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి పెద్దపీట వేస్తాం అని చెప్పేసి కూడా క్లియర్లీ చెప్పారు. కాబట్టి ఈ ఓవరాల్గా వనరులు ఎట్లా సమీకరించగలుగుతారు, నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ ఏ విధంగా గ్రోత్ సృష్టిస్తారు అంటే, దానికి క్లియర్లీ గవర్నెన్స్ ద్వారా, బెటర్ గవర్నెన్స్ తోటి ఎక్కువ రెవెన్యూ మాపప్ చేయొచ్చు. జిఎస్టీ లాంటి ఏవైతే ఇదివరకటి నుంచి ఆగిపోయి ఉన్నాయో ఆ ఇష్యూస్ని క్లియర్ చేస్తే ఆటోమేటికల్లీ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, గ్రోత్ కిక్ స్టార్ట్ అవుతుంది. ఈ హోప్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ పైన ఆల్రెడీ విదేశీ మదుపర్లో ఉండండి, ఇన్వెస్టర్స్ కూడా పెట్టుకున్నారంటానికి స్టాక్ మార్కెట్ కూడా రిఫ్లెక్షన్. దాదాపు కేవలం జనవరి టు ఇవాళ వరకు అనమాట $9 బిలియన్ పెట్టేశారు. సూచికలన్నీ కూడా ఆల్ టైమ్ హైస్, హిస్టారికల్ హైస్ దగ్గరికి వెళ్తున్నాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెద్దగా ఉన్న తరుణంలో ఇప్పుడు రాష్ట్రపతి గారి ప్రసంగంలో చెప్పిన ఇనిషియేటివ్స్ ఏవైతే కనుక ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారో, పబ్లిక్లో కూడా ఎట్లానంటే ఇదివరకు అట్లాగా 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి వెయిట్ చేసేంత ఓపిక కూడా ఉంటుందా. ఒక విజిబుల్ ఇనిషియేటివ్స్, డెవలప్మెంట్స్ అంటూ నెక్స్ట్ 6 months to 1 yearలో కనిపిస్తే వెల్ అండ్ గుడ్. డెఫినెట్లీ ఒక వర్కింగ్ గవర్నమెంట్ ఇన్ ప్లేస్ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ UPA 2లోనమాట ఉన్న పాలసీ పెరాలిసిస్ కానీ ఏదైతే ఉందో అదంతా పోయి ఒక డెసిషన్ మేకింగ్ గవర్నమెంట్ ఉంటుంది ఇన్ ప్లేస్ అని చెప్పేసి. ఇంకోటి, కేంద్ర మంత్రివర్గం కూడా చాలా షార్ట్ మంత్రివర్గం పెట్టారు. ఇదివరకు అట్లాగా జూంబో క్యాబినెట్ లాగా ఏమీ పెట్టకుండా కొన్ని మంత్రివర్గాలు కలిపేసి కూడా అనమాట ఇప్పుడు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అన్నారో, నేను అనుకోవటం ఓవరాల్గా స్పీచ్ మాత్రం మేనిఫెస్టోని రీఇటరేట్ చేసినట్టుంది. బట్ డెఫినెట్లీ ప్రోగ్రెసివ్గానే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా పెంచింది అని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది.
జవాబుదారీతనం, పారదర్శకత, బాధ్యత 3 పదాలని మోడీ ఉదహరించారు. సో ఆ 3 పదాలని సాధించే దిశగా రాష్ట్రపతి ప్రసంగం ఉందా? ఖచ్చితంగానండి. ఎందుకంటే గవర్నెన్స్కి చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే ఈ గవర్నెన్స్ వల్లనే లాస్ట్ 5 years బాగా సఫర్ అయింది నేషన్ అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నారు. ముందు నుంచి అదే ఉన్నారు. ఈసారి కూడా అనమాట పెద్దపీట దానికే ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న స్టెప్స్ కూడా ఆయన ఎప్పుడైతే కనుక బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి తీసుకుంటున్న స్టెప్స్ దానికి క్లియర్లీ నిదర్శనం కూడా. కాబట్టి గవర్నెన్స్ని ఏదైతే కనుక ఈ గవర్నెన్స్ అని కానీ ఇటు ఓవరాల్గా పాలసీ ఇనిషియేటివ్స్ ఏదైతే కనుక అందులో చెప్పారో ఆ విధంగా, ఎందుకంటే రూరల్ అర్బన్ డివైడ్ని కూడా అనమాట బ్రేక్ చేస్తా ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఇనిషియేటివ్స్ ప్రపోజ్ చేస్తున్నారు. దాంతో డెఫినెట్గా ఇష్యూస్ అన్నీ అడ్రస్ అవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాం. నిన్నటి రాష్ట్రపతి ప్రసంగంలో మౌలిక వసతులు, వనరుల ఏర్పాటు గురించి చాలా ప్రధానంగా ప్రస్తావించారు. ఆ కార్యక్రమాల కింద మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైనా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే కనుక పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ ముందు పెట్టడం, అపోజిషన్ ఉంటుందని తెలిసి కూడా అనమాట. ఆ తర్వాత మళ్ళీ స్మార్ట్ సిటీస్లో కొన్ని సిటీస్ ఇక్కడ 6 దాకా ఇస్తామని చెప్పటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే డెఫినెట్లీ ప్రోద్బలం అయితే ఉంటుంది. అండ్ అగ్రెసివ్గా వాళ్ళకి అన్ని స్టేట్స్ ఈక్వల్గా చూడాల్సి వస్తుంది. కాబట్టి అనమాట బోత్ తెలంగాణ అవనండి, ఆంధ్రప్రదేశ్ అవనండి, రెండు సమానంగా చూసినా కూడా సమన్యాయం అంటూ చేయటం ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నా. విత్ మోర్ ప్రాబబిలిటీ అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. నరసింహరావు, భారతదేశ అభివృద్ధికి, ప్రగతికి ప్రధాన అవరోధం నల్లధనం అనేది మొదటి నుంచి పాఠ్యపుస్తకాల నుంచి మీలాంటి ప్రముఖుల వరకు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ నల్లధనాన్ని నిర్మూలన కోసం సుప్రీంకోర్టు సూచనల మేరకు ఒక సిట్టును కూడా ఏర్పాటు చేశారు. ఆ దిశగా నల్లధన నిర్మూలన ప్రక్షాళన కోసం ఈ రాష్ట్రపతి ప్రసంగంలో ఎటువంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి? నల్లధనాన్ని కనుక వెలికి తీయాలంటే, అక్రమాల్ని తవ్వి తీయాలంటే ముందు జ్యుడిషియరీని సంస్కరించాలి. మంచి కాంగ్రెస్ పార్టీ పాలన అందిస్తారా లేక ప్రత్యామ్నాయమైన పాలన అందిస్తారా? వాళ్ళు రైల్వే లైన్లన్నీ మేము పునర్నిర్మిస్తాం, బ్రహ్మాండం చేస్తూ ఉంటున్నారు, ఆధునిక మౌలిక సదుపాయాలు కలుగు చేస్తూ ఉంటారు. అంటే రాష్ట్రపతి కొత్త కొంచెం డిపార్చర్ లాగా ఉందే తప్ప ఒక సుపరిపాలన అందిస్తాం, ఇంతవరకు ఉన్న దుష్పరిపాలన మానే స్థానంలో ఒక సుపరిపాలన అందిస్తామని తప్ప ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని మేము అందజేయబోతున్నాం. అంతకుముందున్న పరిపాలనకి చాలా పూర్తి భిన్నమైన పరిపాలన మేము అందిస్తాం, మొత్తం వికేంద్రీకరిస్తాం. రాష్ట్రాల వికేంద్రీకరిస్తమే కాకుండా రాష్ట్రాల నుంచి మళ్ళీ జిల్లాలకు వికేంద్రీకరించి ఏర్పాటు ఆయన చేస్తారేమో అని ఆశించాం. లోకాయుక్త వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు తప్ప స్పష్టమైన హామీ లోకాయుక్తను ఇమీడియట్గా తీసుకొస్తాము. లోక్పాల్ చట్టం అయిపోయింది, నియామకం అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో అవ్వలేదు. ఇంకా రాష్ట్రాల్లో కూడా అయ్యేట్లు ఆ చట్టంలో మార్పులు తీసుకురావాలి. రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం కూడా విధిగా పెట్టేట్లు. ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా మీరు చర్యలు తీసుకుంటామని రాశారు. పెట్టుబడి ధరలు విపరీతంగా పెరుగుతుంటే దాన్ని ఏమి నియంత్రించుకోకుండా ఆహార ధాన్యాల ధరలు నియంత్రిస్తారా? ఎలా నియంత్రిస్తారు? కాంగ్రెస్ చేసిన పొరపాటు అది. నల్లధనం తర్వాత అంత తీవ్రమైన సమస్య మనకు పేదరికం. ఈ పేదరిక నిర్మూలన దిశలో ఈ రాష్ట్రపతి ప్రసంగం ఎటువంటి దిశానిర్దేశనం చేస్తుంది? పేదరిక నిర్మూలన అన్నది 71లో క్విట్ పావర్టీ అని ఇందిరాగాంధీ చెప్పింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ పేదరికం నిర్మూలిస్తూ ఉంటున్నారు. ఎలా నిర్మూలిస్తారు? దానికి ఉన్న సాధన సంపత్తి ఏంటి? దానికి ఎటువంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు? దానికి మూలంగా అలా ఉద్యోగ కల్పన ఎలా చేస్తారు? లేక విద్య ఆధునికమైన ప్రమాణాలతో, మంచి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందరికీ ఎలా అందిస్తారు? అందరిని ఎలా చైతన్యవంతులు చేస్తారు అన్నది ఏకైక సమస్య. మంచి సంకల్పం ఉంటే సంతోషం, అభినందనీయం. ప్రసాద్ గారు, ఒకటి ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోవడం, ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం చాలా వేగంగా పెరిగిపోయింది. దానితో కోపోద్రిక్తులైన ప్రజలు ఈ మోడీ గారికి ఇలాంటి మద్దతు ఇచ్చారని భావించారు. దీన్ని పరిష్కరించే దిశగా ఈ రాష్ట్రపతి ప్రసంగంలో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? మీరు అన్నట్టుగానే ఆహారం యొక్క ద్రవ్యోల్బణం పెరిగింది అంటే, ఆహారం పక్కన పెట్టి మిగతా విషయాల్లో కనుక ద్రవ్యోల్బణం అంటే రేట్లు పెరిగితే సగటు జీవి ఆనందపడతాడు. ఎందుకంటే ఆహారం రేటు పెరిగినంత కాలం కూడా ఆస్తుల విలువ పెరుగుతున్నాయి కాబట్టి అనుకోకుండా రిచ్ అనే ఫీలింగ్ రావటం, దాంతో అతను కొద్ది కంఫర్ట్ లెవెల్ పెరగడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆహారం కనుక విలువ రేట్లు పెరుగుతూ ఉంటాయో అప్పుడు జియో పొలిటికల్ క్రైసిస్ రావడం, ఖచ్చితంగా తిరుగుబాటు రావడం మన ఒక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ అరబ్ కంట్రీస్లో కూడా జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలో కనుక కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి అంటే ప్రధానంగా రెండే అంశాలు. ఒకటి సప్లై అన్నా పెంచాలి, లేదా డిమాండ్ అన్నా తగ్గించాలి. ప్రజల్ని తక్కువ తినండి, అనారోగ్యానికి పాలవడం నుంచి చెప్పే ధైర్యం ప్రభుత్వం చేయలేదు, చేయకూడదు కూడా. అది కంప్లీట్గా అనైతికం. కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే మీరు కోరినంత ఆహారం మీకు లభ్యం అవ్వాలి, సరైన రేట్లకి, సరసమైన రేట్లకి లభ్యం అవ్వాలని కోరుకోవటం ప్రధానంగా చేయవలసిన పని. ఇక్కడ అంటే మన వక్తలు ఇప్పుడు నరసింహారావు గారు చెప్తున్నట్లుగా ఆహార ధరలు పెరగకపోతే రైతు నష్టపోతారు అంటున్నారు. రైతు నష్టపోవడానికి కారణం ఆహారం యొక్క ధరలు పెరగపోవటమా, లేక మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ లేదా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి అందులో వచ్చినటువంటి లొసుగుల మూలంగా
రైతుకి నష్టం జరిగి ఇటు వాడుకునే అతనికి నష్టం జరుగుతుంది గమనించాలి. ఈ పార్లమెంట్లో ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారి స్పీచ్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే సప్లై సైడ్ బాటిల్ నెక్స్ని అడ్రస్ చేస్తాము అన్నారు. హోర్డింగ్ చేసేవాళ్ళు ఉంటే చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాము అన్నారు. అందులో నిగూఢంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో లాగానే కమోడిటీస్ ఎక్స్చేంజెస్లో వచ్చి అది మ్యానిపులేషన్ జరిగి హోర్డింగ్ జరిగి ప్రైసెస్ని ఆర్టిఫిషియల్గా పెంచుతున్నారు. అంటే కన్జ్యూమర్కి చేరే రేట్ ఏమో ఎక్కువగా ఉంటుంది, ఫార్మర్కి చేరే రేట్ ఏమో తక్కువగా ఉంటుందని మోడీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను ఇన్ ప్రిన్సిపల్ ఇటువంటి ఎక్స్చేంజెస్ కానీ ఇటువంటి వ్యవహారాలకు కానీ వ్యతిరేకం చెప్పడం జరిగింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. దేశం మొత్తం కూడా సరళీకృతంగా ఉండి ఒకే రేటు అన్ని చోట్ల ఉండటానికి వీలైనటువంటి కమోడిటీ ఎక్స్చేంజెస్ని బ్యాన్ చేయడం మార్గం కాదు. అందులో ఉండే వ్యవస్థీకృత లోపాలను కనుక సరిగ్గా సర్దుబాటు చేసి ఈ లోపాల మూలంగా ఈ వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి దాన్ని సవరించడానికి చర్యలు చేపడతాను. అందులో కనుక ఎవరైనా హోర్డింగ్ అంటే నిల్వలు కనుక అక్రమంగా నిల్వలు చేసినట్లయితే వారికి మాత్రం తీవ్రమైన చర్యలు తప్పు అని చెప్పినట్లయితే చాలా మెరుగుపడే అవకాశం ఉంది. పైగా ఇంకొకటి ఇండియాలో అన్నింటికన్నా వెసులుబాటు మనకు కనపడేది ఏంటంటే ఒక మనిషి రెండవ మనిషిని కనుక చెంప మీద కొడితే పెద్ద అఫెన్స్, అది క్రైమ్ అవుతుంది. అదే కనుక ఖజానాకి రావాల్సిన కోట్ల కొద్ది డబ్బుని ఎగేసి కనుక ఉన్నట్లయితే అది సివిల్ అఫెన్స్ అవుతుంది. అది తేలడానికేమో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ లోపల మనిషి చచ్చిపోవడం కూడా జరుగుతుంది. కానీ విదేశాల్లో మాత్రం కొద్దో గొప్ప ప్రజల్లో భయం ఉండడానికి కారణం ఎకనామిక్ అఫెన్స్ కూడా క్రిమినల్ అఫెన్స్ చేయాలి. ఒకవేళ కనుక ఇండియాలో కూడా ఎకనామిక్ అఫెన్స్ కనుక క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేసి ట్యాక్స్ ఎవేషన్ కానీ లేదా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం కానీ క్రిమినల్ అఫెన్స్ అని చేసినట్లయితే తప్పు చేయాలి అంటే ప్రజల్లో భయం రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక స్వల్ప విరామం.